వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం విలియమోన్ పాఠశాల ట్రస్ట్ నిర్వాహకులు మరో వర్గంకు చెందిన ప్రతినిధుల మధ్య భూ వివాదం శనివారం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. విలియమోన్ స్కూల్ ట్రస్ట్ పేరుపై సర్వే నెంబర్ 61, 62లో భూమి మొత్తం 35 ఎకరాల 17 గుంటల విస్తీర్ణం ఉందని, దానిలో కొంత భాగాన్ని ఓ వర్గానికి చెందిన నేతలు కబ్జా చేస్తున్నారని, వీటిని కాపాడాలని ట్రస్ట్ నిర్వాహకులు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వర్గంకు చెందిన నేతలు మాట్లాడుతూ దాదాపు 5 కాలనీలకు చెందిన ప్రజలు ఆ భూమార్గం రహదారి ఉందని, గతంలో ఇది రహదారిని మున్సిపాలిటీ వారి ఆధీనంలోనే ఉందని చెప్పారు. ప్రజలకు రహదారులకు ఇబ్బంది అవుతుందని ఆ వర్గం వారు పోలీస్ స్టేషన్లో వివరణ ఇచ్చారు. దీంతో ఇది ఇలా ఉంటే భూ సర్వే అయినంత వరకు భూమి జోలికి పోవద్దని పోలీసు వర్గాలు తెలిపినట్లుగా నిర్వాహకులు తెలిపారు. రావడం జరిగింది. ఇక్కడ ఇలాంటి సోదరులు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులు మా దగ్గరకు వచ్చి మా జగలో అనవసరంగా బౌండరీలు వాతడమే కాకుండా అనవసరంగా మా వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టడము మా దానికి రావడం జరుగుతున్నది. మేము అందు విషయమై పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే పోలీస్ స్టేషన్ సిఐ సార్ మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఒక 3 నుంచి 4 రోజుల తర్వాత 3 నుంచి 4 రోజుల తర్వాత మీకు సర్వే చేపిస్తాము. ఈ సర్వే చేసిన తర్వాత మీ దాంట్లో బౌండరీస్ వాడుకోండి. అప్పటి వరకు వాళ్ళు కానీ మీరు కానీ అక్కడ రావద్దని చెప్పిండు. మేము ఆయన మాటకు రెస్పెక్ట్, సార్ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి మా డిఎస్ సార్ మేము అందరం వచ్చిన ట్రెజరర్ సార్, లేన్ లీడర్ సార్, ఆర్బీ మెంబర్ల తర్వాత ఆయా ఊర్ల నుంచి వచ్చిన తాండూరు మొత్తం ప్రాంతం వారు ఇక్కడ ఉన్నాము. మేము అందరం సమాధానంతో ఇక్కడ వెళ్తున్నాము. పోయిన తర్వాత మళ్ళీ అక్కడ మనం జరుగుతుంది పోలీస్ స్టేషన్ బాధ్యత. మరి మేము ముంగట మేము చెప్తా ఉన్నాము, మేము ఆ సర్వే జరిగేంత వరకు ఎవరు కూడా ఇటువంటి న్యూస్ చేయకూడదు, అక్కడ ఎవరు కూడా వచ్చిపోకాలు జరగకూడదు. ఒకవేళ మా సర్వే జరిగిన తర్వాత ఎవరు మా బౌండరీస్ మేము వేసుకుంటాం. అది మాకు సిఐ సార్ మాకు వాగ్దానం చేసి పూర్వం చేయించినాము, చాలా సార్లు చేయించాము. అయితే డిఎస్పీ సార్ ఏమంటారు అంటే లేటెస్ట్ సర్వే చేయించమంటున్నారు, దాని గురించి 3 రోజులు ఆగమన్నారు. మేము వెయిట్ చేస్తామని మీ అందరూ తెలిసినట్టు తాండూరు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ మెథడిస్ట్ చర్చెస్ రెవరెండ్ కె జనార్దన్, మా బిషప్ తండ్రి గారు రెవరెండ్ ఏ సిమియోన్ అయ్యగారి ద్వారా మేము అపాయింట్ చేయబడ్డాము. ఇక్కడ మరి 4 సంవత్సరాల నుండి ఈ ఏరియాలో 35 నుంచి 40 గ్రామాలు మా అండర్లో పనిచేస్తూ ఉన్నాయి. సో దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రత్యేకంగా మా యొక్క విలియమోన్ ల్యాండ్ విషయం మీ అందరికీ తెలుసు. 61లో మరి 18 acres 13 గుంటాస్, 62లో 17 acres 4 గుంటాస్ అండ్ మరి 49లో 8 acres 11 గుంటాస్
అది మాకు సంబంధించింది. మరి బౌండరీస్ లేని పక్షాన ఇష్టం వచ్చిన వారు ఎన్క్రోజ్ అవుతూ ఉన్నారు. ఇష్టం వచ్చిన వారు మన తాండూరు పట్టణం అంతా కూడా వాకింగ్ కానీ, క్రికెట్ కానీ, డ్రైవింగ్ కానీ, బైక్ డ్రైవింగ్ కానీ అన్నీ కూడా నేర్చుకొని మరి ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఉన్నారు. వారికి సపోర్ట్ చేసి మేము ఫ్రీగా ఎవరిని ఏమనుకోకుండా అన్నిటికీ ఇస్తా ఉన్నాం. రీసెంట్లీ క్రికెట్ కొరకు కూడా ఇచ్చాము. అజరుద్దీన్ గారు కూడా వచ్చారు, చాలా సంతోషపడ్డాం. మరి మా ఎమ్మెల్యే గారు, పెద్దలు, మా యొక్క టౌన్ మరి పొలిటికల్ లీడర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ మరి వీరందరూ కూడా మాకు సహకరించి మరి సహాయం చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. భూముల మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులు మేము ఫైట్ చేస్తూ ఉంటున్నాం. బాగా ఎన్క్రోజ్ అవుతూ ఉన్నారు. మరి రీసెంట్లీ కూడా అదే జరిగింది. అక్కడ అన్ని స్తంభాలు బాధ్యతలు హైదరాబాద్ నుండి మా లీడర్ గారు, మా ట్రెజరర్ గారు, ఆర్ఈపీ మెంబర్లు అందరూ కూడా మరి మా బిషప్ గారు వారిని పంపించారు ఈరోజు. సో పోలీస్ స్టేషన్ మరి సిఐ గారు, డిఎస్పీ గారు సమాధానంగా ఎస్ఐలు మాట్లాడి వారు సర్వే విషయంలో సర్వే అయిన తర్వాత మీ బౌండరీస్ ఫిక్స్ చేసుకోండి అని వారు చెప్పారు. దాని విషయంలో మేము సంతోషిస్తున్నాం. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క హైదరాబాద్ మరి రీజనల్ కాన్ఫరెన్స్ పెద్దలు మా మొర విని వచ్చారు ఇక్కడ, మా మనవి విని వారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో मच. मीडिया मित्रुలకు కూడా వందనాలు. థ్యాంక్ యూ సో मच. आज सुबह अचानक विलेमुन ट्रस्ट वाले जेसीबी लेकर हमारे विलेमुन जोन के बॉर्डर के हिस्से पर आए, जहाँ हमारे मकानात हैं जो यहाँ पर 40-50 साल से यहाँ पर इंदिरा नगर के नाम से लोग बस्ती में रह रहे हैं। लेकिन अचानक जेसीबी ला के घरों के पास से पूरा खोद के उन्होंने कपड़ों मारने की कोशिश कर रहे थे। तो सभी कॉलोनी वाले और यहाँ के पब्लिक रिप्रेजेंटेटिव, काउंसलर्स, हमारे असलम साहब, गोया राजू साहब, सलीम साहब और अमजद साहब सभी जिम्मेदार इंदिरा नगर के वहाँ पर मौजूद रहकर और हमारे राम सिंह साहब जो 3 नंबर के काउंसलर हैं, तमाम लोग यहाँ पर आके उनसे बात कर उनको यहाँ पर सीआई साहब को इसके हम नोटिस में लाए और हमारे कमिश्नर साहब की नोटिस में लाए। तो हमको यहाँ पर पुलिस स्टेशन को बुलाया गया। हम यहाँ पर आकर तफसीली सामने रख दिए बात। ये सर्वे नंबर 61, 62 और 49 विलेमुन स्कूल का है। उनके पास सर्वे रिपोर्ट है तो उनकी हदबंदी के हिसाब से, बाउंड्री के हिसाब से कंपाउंड बंदो बोलकर हम इजाज़त की, लेकिन वो इंक्रोच करके आगे बढ़ के 58 सर्वे नंबर में जो हमारे मकानात हैं वहाँ पर आकर ये लोग हमको डिस्टर्ब करें। इसकी बात को हम सामने रखें। और लास्ट हमारी काउंसिल मीटिंग में वही भी था, असलम साहब भी थे। इंदिरा नगर को रोड होना बोलकर मौजूदा एमएलए मनोड़ी साहब के सामने हम बात रखें कि हमारी जो मास्टर प्लान बना गया है ठांडू टाउन का 2000 में, आज 25 साल हो गए, इसकी इम्प्लीमेंटेशन नहीं हो रहा है। आप लोग इसकी इम्प्लीमेंटेशन करते हुए, इंदिरा नगर एक बहुत बड़ी बस्ती है, इसको रोड होना बहुत जरूरी है। रोड नहीं है हमारे को बाहर निकलने के लिए, हमको शिवाई चौक से फिर के आना पड़ता, दवाखाने को जाने हमारे को दूर होता, इमरजेंसी में रेलवे स्टेशन हमारा दूर होता, बस स्टैंड दूर होता, इसलिए हमको यहाँ से शॉर्टकट में हैदराबाद रोड के ऊपर रोड होना बोले। और मास्टर प्लान में बल्दिया का नक्शा है, विलेमुन गेट के पास से एयर गार्डन को रोड जारी 60 फीट की और 58 और 67 नंबर के बीच में से पटेल कुंटे से निकलते हुए ऑटो रिंग रोड दस्तगीर पेट को रोड जारी है। वहाँ पे ये खुद गवर्नमेंट का मैप है, इसके ऊपर इम्प्लीमेंटेशन होना, इसके लिए हम लोग मशवरा कर रहे हैं। इंशाल्लाह एमएलए साहब से भी जाकर नुमाइंदगी करेंगे। हमको इंदिरा नगर को रोड होना बहुत जरूरी है। 58 और 67 नंबर के बीच में से 60 फीट रोड म्युनिसिपालिटी खुद डाली है टाउन प्लानिंग में, वहाँ से हमको रोड होना बहुत जरूरी है कि म्युनिसिपालिटी की तरफ से हमारे लोगों का मसला हल हो सकता है। बल्दिया को चाहिए कि आगे आकर काम करना। अभी काउंसिल डिजॉल्व हो गई है, एमएलए साहब भी तांडूर में काम कर सकते हैं। एमएलए साहब से भी गुजारिश है कि इंदिरा नगर को आपको रोड देना बहुत जरूरी है साहब। बहुत बड़ी पॉपुलेशन है और तकरीबन 95% लोग आपको यहाँ से जिता के लाए हुए हैं। माइनॉरिटी एरिया है, माइनॉरिटी के वोटों से आप जीते हैं, इसलिए आपसे गुजारिश है हमारी रोड का आप बंदोबस्त करिए, हमारी रोड का आप इंतजाम करिए। लोग आपके काम के इंतजार में मुझे बोलने का मौका दिया, तमाम का जो यहाँ पर कीमती वक्त निकाल कर आए हैं, तमाम का शुक्रिया। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि। ఈరోజు ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వార్డ్ నెంబర్ 2, వార్డ్ నెంబర్ 3, 4, 5, 6, 25 వీళ్ళందరూ కౌన్సిలర్లకి అదే తోవ కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ జోలికి మాకు అనవసరం. మాకు అక్కడ టోటల్ ఇంతకు ముందు విధంగా మన వెంకట రమయ్య సార్ ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారమే అక్కడ మన వాళ్ళ క్రిస్టియన్ వాళ్ళ కబ్రస్థాన్ నుండి మొత్తం ఇక్కడ ఏఆర్ గార్డెన్ వరకు 60 ఫీట్ రోడ్ ఇవ్వాలని వీళ్ళ ఒప్పందం చేసిండ్రు. ఆ రోజు మేము అదే మాట కట్టుబడి ఉన్నాము.
దయచేసి ఆ ఒక ఏరియా మొత్తం బ్లాక్ అవుతుంది కాబట్టి మీకు మేము మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ పోవడానికి అది ఒక్కటే తోవ. మీరు దానికి ఈరోజు బాహటంగా కొందరు వ్యక్తులకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక యుద్ధవాదాన్ని కల్పించే విధంగా ఏదో ఒక సెన్సిటివ్ క్రియేట్ చేసే విధంగా చేస్తా ఉన్నారు. ఇది తప్పు. అక్కడ హిందూ నడుస్తాడు, ముస్లిం నడుస్తాడు, క్రిస్టియన్ నడుస్తాడు, అందరు నడుస్తాడు ఆ తోవ ప్రతి ఒక్కరి గురించి. ఎందుకంటే అక్కడ బీసీ గ్రేయాడ్కి వెళ్ళానా కూడా అదే తోవ ఉంది, వేరే తోవ లేదు మనకు. ఎట్లా వెళ్తారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. దయచేసి ఆ యొక్క 60 ఫీట్ రోడ్ని మాత్రం యథావిధిగా ఉంచి మీ యొక్క ప్రాబ్లంని మీరు సాటిస్ఫై చేసుకోవాలని మేము కోరుతున్నాం.